గురువుగారు, శనిదోష నివారణకై పిప్పలాదుడు చేసిన కృషి ఏమిటి? చవనుని కుమారుడు దధీచి. ఈ దధీచి కుమారుడే పిప్పలాదుడు. వృత్రాసురుడి జననం తరువాత లోకాలనన్నింటినీ జయించి ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతూ ఇంద్రాదులకు పక్కలో బల్యమైనటువంటి వృత్రాసురుడి యొక్క బాధ నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించినటువంటి దేవతలంతా దధీచి దగ్గరకు వచ్చి వజ్రాయుధం చేయటం కోసం అతని వెన్నెముకను దానంగా అడుగుతారు. అర్ధంబు నడిగెడి అర్ధి కలడు కానీ అంగంబు నడిగెడి అర్ధి కలడే అంటాడు దధీచి. ఎవరైనా వచ్చి డబ్బు అడుగుతారు కానీ దేహాన్నే అడుగుతారయ్యా, అడిగితే ఎలా ఇస్తారయ్యా ఎవరైనా అని చెప్పి అనంతరము లోక కళ్యాణం కోసం, ఆసురి సంహారం కోసం ప్రాయోపవేశం చేసి తన వెన్నెముకను ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఆ సమయంలో దధీచి భార్య గర్భవతి. ఆమె ఒక శిశువుకు జన్మనిస్తుంది. భర్తతో సహగమనం చెయ్యాలన్న ఆమె ఆలోచన బలంగా ఉన్న కారణాన ఆ పిల్లవాణ్ణి ఒక పిప్పల వృక్షం యొక్క త్వరలో ఉంచుతుంది. అక్కడ పిల్లవాణ్ణి ఉంచి భర్తతో సహగమనం చేస్తుంది. పిప్పల వృక్షం అంటే రావి చెట్టు, అశ్వత్థ వృక్షం. అక్కడ ఏడుస్తున్న ఆ బాలుణ్ణి నారదుడు చూస్తాడు. అనంతరం అతనికి ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. నా ఈ దుస్థితికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు పిప్పలాదుడు. నీకు నడుస్తున్న శని దశ. మా నాన్నగారు అలా దేహ త్యాగం చేయడానికి కారణం ఏమిటి? ఆయనకు కూడా శని దశే నడుస్తోంది. ఇప్పుడు ఏ శని కారణంగా తన తండ్రి అలా ప్రాణం వదిలేశాడో, ఏ శని కారణంగా తాను ఇన్ని అవస్థలు పడుతున్నాడో, అలాంటి శనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు పిప్పలాదుడు. కఠోరమైన తపస్సు చేశాడు. ఆ మంత్ర మహిమతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి కోరుకో అని ప్రశ్నించాడు. పిప్పలాదుడు అన్నాడు, నా కంటికి ఎదుటి వస్తువుని కాల్చేసే శక్తిని ప్రసాదించమన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే శని మీద తన దృష్టి ప్రదర్శింపజేశాడు. అంతే, శని దగ్ధం కావటం మొదలుపెట్టాడు. నల్లగా మారిపోయాడు. ఆయన అవయవాలు కొన్ని దెబ్బతిన్నాయి. అప్పుడు శని తన తండ్రి అయిన సూర్యుడిని ప్రార్థించాడు. సూర్యుడు వచ్చి పిప్పలాదుడిని వేడుకున్నాడు, నా పుత్రుడికి ప్రాణభిక్ష పెట్టమన్నాడు. అప్పుడు 2 వరాలు ఇస్తే నేను నీ కుమారుణ్ణి వదిలేస్తాను. ఏమిటా 2 వరాలు? మొదటిది, ఏ శిశువు కూడా 5 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా శని బాధకు గురి కాకూడదు. ఇది మొదటి వరం. రెండవది, ఎవరైతే ప్రతినిత్యము ఈ అశ్వత్థ వృక్షము రావి చెట్టు యొక్క మొదట్లో నీరు పోసి ప్రదక్షిణ చేసి పూజిస్తారో వారిని శని బాధించకూడదు అని 2 వరాలు అడుగుతాడు. ఆయన బాధంతా ప్రజలను హింసిస్తున్న శని బాధ నుంచి రక్షించటమే. అలా శని బాధ నుంచి ప్రజలను రక్షించిన మహానుభావుడు, మహాతపశక్తి సంపన్నుడు, ప్రశ్నోపనిషత్తును రచించిన వాడు పిప్పలాదుడు.